వాక్యం మళ్ళించి దేవుని మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంలో దేవుని వర్తమానం అందించడానికి మన ప్రియులు మరి ఇక్కడికి మన అగ్రహారంలో దేవుని పరిచయం చేసినటువంటి అనిల్ పాస్ గారు వారి నుంచి దేవుని వర్తమానం అందించాల్సిందిగా ప్రైవేట్ వారిని ఆహ్వానిస్తున్నాను. అందరూ చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిస్తాను. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అదేవిధంగా సమస్త యొక్క నాయకులు, డైరెక్టర్ గారు డేవిడ్ సార్ గారికి, మా ప్రియులు మమ్మల్ని ఎంతో ఇక్కడ నడిపిస్తున్న నాయకులు, ప్రెసిడెంట్ అయ్య గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. తోటి దైవ సేవకులందరికీ వందనాలు. మీ అందరికి కూడా వందనాలండి. నాకు చెప్పండి, వందనాలు చెప్పండి. చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ప్రతి మానవుని జీవితంలో మేలు చేయాలని ఆశిస్తాడు. మానవుడు దాన్ని అందుకోవటానికి అర్హుడుగా మార్చబడి మంచి మనసుతో ప్రభు పాదాలు పట్టుకోగలిగితే తప్పనిసరిగా దేవుడు ప్రతి ఆపద నుండి తప్పించి క్షేమకరంగా ఉంచుతాడు. ఆమేన్. హల్లెలూయా. 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 ఇలా చేతులు ఎత్తి స్తోత్రం యేసయ్యానండి. వందనాలు యేసయ్యా. ఎన్నో ప్రమాదాల్లో మమ్మల్ని అందరినీ కాపాడావు. చెప్పాలి. బలహీనతలో కాపాడావు, ప్రయాణాల్లో కాపాడావు, ఆహారం ఇచ్చావు, వస్త్రం ఇచ్చావు, గృహం ఇచ్చావు. వందనాలు ప్రభువా. వందనాలు యేసయ్యా. మేమందరము నీకు కృతజ్ఞులమై ఉంటాము దేవా. ఆమేన్. హల్లెలూయా. మధ్యలో హల్లెలూయా చెప్తా ఉండాల. అది పరలోక స్తుతి పదం. ఆమేన్. ఈరోజు మనం ఒక విషయాన్ని కొద్ది నిమిషాలు తెలుసుకోబోతున్నాం. ఏంటంటే మానవుని జీవితంలో ఏది క్షేమమో చెప్పండి అందరూ. మానవుని జీవితంలో, కోటేశ్వరరావు గారు, మానవుని జీవితంలో ఏది క్షేమం? ఇండ్ల, భార్య, భర్త, పిల్లల, స్థలమా, పొలమా, ధనమా, బంగారమా, బంధుత్వమా, కులమా? ఏది పట్టుకొని ఆలపడుతున్నామో అది ఏది శాశ్వతం కానే కాదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా అన్న. చలికాల స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత ఉండేటువంటి అద్భుతమైన ఆనందము యేసుక్రీస్తు లేనటువంటి వారికి ఉన్నటువంటి పరిస్థితులు తేడా ఉంటుంది. దేవుని నమ్ముకోకముందు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత. నమ్ముకున్నా కూడా అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పోతారు కానీ దేవుని దగ్గర నుంచి ఏమీ తెచ్చుకోలేరు. దేవునికి స్తోత్రం. ఈ కట్టుబడి పాలెం యొక్క సంఘంలో ప్రారంభం నుంచి కూడా దేవుని మహాకృపను బట్టి రూబేనయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ కుటుంబాలు ఎంతగానో సహాయపడ్డాయి, సహకరించారు. ఏ సమయంలో ఎప్పుడొచ్చినా దైవ సేవకులు ఘనంగా చూసే కుటుంబం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది ఉన్నారు ఇంకా మంచిగా ప్రేమించేవారు, ఇంకా చూసుకునేవారు. కానీ మేము ప్రారంభంలో రావడంలోనే మమ్మల్ని చక్కని హక్కును చేర్చుకొని చాలా దైవ సేవకుల మీద ప్రేమను కలిగినటువంటి కుటుంబం కోటేశ్వరరావు గారు, వరమ్మ గారి కుటుంబం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా ఈ పరిచర్లు, ఈ సంఘాల్లో సేవకులు మేమందరం కలిసి ఎందుకు వచ్చాం? ప్రెసిడెంట్ అయ్య గారితో కలిసి ఇంతమంది దైవ సేవకులు రావడం మామూలు విషయమేమి కాదు. ఇంతమంది కలుస్తామా మామూలుగా? అసలు మీ ఇంట్లో పెట్టుకుంటే ఇంతమందిని పిలుస్తారా? ఓ అమ్మ, ఎంత కానుక ఇవ్వాలో ఏమో, ఏం కూడు పెట్టాలో ఏమో అని ఆలోచన ఉంటుంది. కానీ అట్లా ఎంతమంది వచ్చినా పర్లే. దేవునికి స్తోత్రం. ఇక్కడ అందరికీ ఆతిథ్యం ఉంటుంది. ఈ కుటుంబాలందరికీ సమృద్ధిగా చూసి పంపే మంచి మనసు కలిగినటువంటి నా మంచి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మాకు కోటేశ్వరరావు గారు, వరమ్మ గారు. దేవునికి స్తోత్రం. వారి కొడుకుల్ని, కోడళ్ళని ఇంతమంది సేవకులుగా చేరి ఉన్న బిడ్డలుగా మనస్ఫూర్తిగా దీవిస్తున్న మన వల్ల మనవరాల సంతతిని. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అవకాశం కల్పించిన దేవదేవునికి, మా సంస్థ నాయకులు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఆమేన్. మీ పక్కన వాళ్ళు చేయి పట్టుకొని ఒక మాట చెప్పండి. సహోదరుడా, సహోదరి అనండి.
యేసుదాస్ గారు పట్టుకో, పెద్ద ఆయన్ని పట్టుకో. సహోదరుడా సహోదరి, మనం 2 మాటలు ఎందుకు మాట్లాడతాము? సహోదరుడు అని ఒక్కడు సహోదరి సహోదరుడు అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఆనందకరమైన సమయమే. ఆమేన్. అందరూ చెప్పండి, ఇది ఆనందకరమైన సమయమే. ఇంకొక చిన్న సిక్కు ఉంది, అది కూడా పోతుందని ఈరోజు ప్రార్థన చేస్తాం మేము. హల్లెలూయా. అదంతా కంప్లీట్ అయిపోలే యేసునామములో. ఆమేన్. అందరము కలిసి దేవుడి రాజ్యాన్ని కట్టుబడి పాలము మనము స్థాపించాలా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పక్కన చేయి పట్టుకుని ఒక మాట మాట్లాడండి. రేపు బాగుంటావా అనండి. అనండి, రేపు బాగుంటావా? మళ్ళీ అడగండి 3 సార్లు అడగండి. ఆలోపు తీసుకుంటావా? రేపు బాగుంటావా? మనము ప్రతిరోజు ఒక ప్రార్థన చేయాలి. పరము ప్రతిరోజు ఒక ప్రార్థన. ఏం ప్రార్థన చేయాలా? దేవా, ఈ పూటనిచ్చినందుకు, ఈ రోజు ఇచ్చినందుకు. మొన్న 18 మంది ఒకే కుటుంబానికి సంబంధించిన ముస్లిమ్స్ ఫ్యామిలీ అంతా కూడా అది బస్సు యాక్సిడెంట్ అయ్యి కుటుంబంతో చచ్చిపోయినారు. ఒక్కరు కూడా మిగల్లా. ఈరోజు నువ్వు నేను బతికున్నామే, ఏదో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అధికమైన ప్రేమ మన ఎడల కనపరుస్తున్నాడు. ప్రమాదాల నుండి తప్పించాడంటే మన గొప్పతనము కాదు, కానీ దేవుడు మనల్ని ఈ భూలోకములో అనేక మందికి ఈ విధంగా సాక్ష్యము చెప్పుకోవటానికి మనల్ని బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మన సంస్థ వారు కట్టించినటువంటి రేకుల షెడ్ ఉంది, 3 గదులు ఉన్నాయి. చర్చి పక్కనే క్వార్టర్స్ కట్టించారు నాకు. ఆ క్వార్టర్స్ కట్టించినప్పుడు ఆ క్వార్టర్స్ మీదకి పైకి ఎక్కా నేను అగ్రహారంలో. అంతకుముందు 12 రోజుల క్రితం కళ వచ్చింది నాకు. పెద్ద దయ్యం నా మీదకి వచ్చి ఇలా పడుతుంది. రే, నువ్వు అందరినీ మారుచాండవు, ఎక్కడెక్కడి నుంచి జనాల్ని తీసుకొచ్చానో, బాగుపడుతున్నారు వాళ్ళు, చేతపడి శక్తులు, దయ్యం శక్తులు అన్నీ బాగుపడుతున్నారు. సరే, ఈసారి నిన్ను లేకుండా చేస్తానని చెప్తుంది. అర్ధరాత్రి లేదు మా భార్యకి చెప్పా, పాస్టమ్ గారికి, అమ్మ ఒక పెద్దది ఎట్లా వచ్చి పడింది, ఇట్లా అన్య భాషలు మాట్లాడతారు, రీ బా 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 షంద రబా అని గట్టిగా మాట్లాడి దాన్ని తోసేస్తే ఆ పక్కన టపక్కుమని పడిపోయింది. 6 గంటల ప్రార్థన పెట్టా అది వెళ్ళిపోవాలని. అది కళ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ అయ్యింది. ఒక ఆయన అనుకోకుండా వాంతి చేసుకొని చచ్చిపోయినాడు. ఒక ఆయన పనికి పోయి బోర్ల పడ్డాడు. ఓయమ్మ, సంఘంలో ఈ విధంగా అది అల్లాడిస్తుంది. అది గ్రామం అంతటికి, ఏ కులమైన ఏ జాతి అయినా ఎవరినైనా అందరిని అల్లాడిస్తుంది ఊరంతా. వెంటనే ప్రార్థన పెట్టిన తర్వాత వెంటనే మరుసటి రోజు అద్భుతంగా ప్రార్థన జరిగింది. మరుసటి రోజు నాకు తెలియకుండా ఎక్కి ఆ క్వార్టర్స్ కారుతుందని పట్టలాగుతుంటే ఆ రేకులు అలాగే ఇరిగి పడిపోయినా. చెయ్యి 2 భాగాలు అయిపోయింది. 2 భాగాలు ముక్కలా ఏలబడిపోయింది. కాలు ఒక భాగం ముక్క ఏలబడిపోయింది. ఇట్లా దేవునికి స్తోత్రం. అపవాది ఏం చేసిందంటే, మనము బాగుపడడం, మనము క్షేమంగా ఉండడం, ఇతరుల బాగు కోసం ప్రార్థన చేస్తూ ఉంటే వాడు మనల్ని అణచాలని చూస్తాడు. మన ఆత్మీయత, మన సమర్పణ అనేటువంటి పట్టాల మీద నుండి శ్రమలు, కష్టాలు, నష్టాలు, వేదన, మరణం అనే భయాల్లోకి అపవాదం నెడతా ఉంటాడు మన బోగిలినప్పుడప్పుడు. అయితే భయపడాల్సిన పని లేదు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. మనము, నువ్వు నేను నమ్ముకున్నవాడు నమ్మదగిన దేవుడు. శ్రమల సైతము విడిచిపెట్టాడు, మరణాపాయ స్థితి వచ్చినాడు విడిచిపెట్టాడు. ఆయన మనల్ని కాపాడి సంరక్షిస్తాడు. యెహోవా తన ప్రజలను కాపాడువాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ప్రెసిడెంట్ అయ్య గారు, నా సమయం ఎంత? 20? ప్రెసిడెంట్ అయ్య గారు, దేవునికి స్తోత్రం. అమ్మా 6:12 అమ్మా. ప్రసంగి గ్రంథం 6:12. మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమం? బాబా బాబా బా. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళు కుర్చీలో కూర్చున్న మా తల్లులు పక్కన వాళ్ళని అడగండి. మనుషుల బ్రతుకునందు అడగాల అడుగు మాట. ఏంది నన్ను భయపెడతాండవే? అడుగు. మనుషుల బ్రతుకునందు, దూరంగా మళ్ళీ పొద్దున కదా మొంగడుకునింది. మనుషుల బ్రతుకునందు ఏది క్షేమం? చెప్పండి, ఏది క్షేమం అని ఒక మహాజ్ఞాని, భక్తుడు, ప్రసంగి, యెజెజ్యా
మహారాజు ఏమని పలుకుతున్నాడు? 1000 గ్రంథాలు, 1000 పత్రికలు, 1000 పుస్తకాలు, 1000 వ్యాసాలు, 1000 ఉపమానాలు, దైవ జ్ఞానముతో రాసినటువంటి ఇంత మహోన్నతమైనటువంటి జ్ఞాని ఒక రాజ్యానికి రాజు ఏమడుగుతున్నాడంటే, మనుషుని బ్రతుకునందు ఏది క్షేమకరము ఎవరికి తెలుసు అంటున్నాడు. మీకేమన్నా తెలుసా? ఏది క్షేమము? ఇందాక అనుకున్నట్టుగా ఇల్లు క్షేమమా, పెళ్లి క్షేమమా, డబ్బు క్షేమమా, బంగారం క్షేమమా, వస్త్రాలు క్షేమమా? మనకి ఏదన్నా ఉంటే చూపించుకోవాలని ఏమ పిచ్చి మనుషులకి. నిజమా కాదా? ఏమ పిచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అది ఏది క్షేమకరము ఎవరు మనకు చెప్పే దిక్కు? ఇంత మహాజ్ఞానం ఏమంటున్నాడు అంటే, నాకు తెలియదు అంటున్నాడు. ఎవరు చెప్తారు మీకు నాకు? చెప్పండి గట్టిగా. మీకు నాకు ఎవరు చెప్తారు? ఇక ఇన్ని తెలిసిన నీవు రేపు బాగుంటావా అంటే, ఏమో నాకేం తెలుసు అంటున్నాడు ఆయన. మరి నీకేమన్నా తెలుసా? తెలీదే. ఏదో ఉంది మతలబు దీంట్లో. అడుగుదాం మనం బైబిల్లో భక్తులను అడుగుదాం. మత్తయి సువార్త యేసయ్య మాటల్లోనే చూద్దాం. 12వ అధ్యాయం 42వ వచనం. ఏది మానవునికి క్షేమకరమో సొలొమోనుకు తెలియదు అన్నాడు. మహాజ్ఞాని, అద్భుతమైనటువంటి రాజు. ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానాన్ని వినుటకు ఎక్కడి నుంచో వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడతారు ఒకసారి అర్థమైతే. అయ్యో, మహారాజు, మహాజ్ఞాని, యదుధ్య ప్రసంగి, ప్రియుడైనటువంటి వాడు, ఇంత గొప్పవాడు, దావీదు యొక్క మహారాజు యొక్క కుమారుడు, చిన్నతనము నుండే రాజభోగాలు అనుభవించిన వాడు, పట్టు పాన్పు పైన పడుకున్నవాడు, సవారీ చేసిన వాడు, యుద్ధంలో పాల్గొన్నవాడు, ఇంత మహాజ్ఞాని ఏమంటున్నాడంటే, మనుషుల బ్రతుకునందు ఏది క్షేమమో నాకు తెలియదు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఏం తెలుసు అయ్యా నీకంటే 2వ అధ్యాయం 4వ వచనం ప్రసంగి గ్రంథంలో అంటాడు, ఇల్లు కట్టుకోవడం తెలుసు, పెళ్లి చేసుకోవడం తెలుసు, కాపురం చేయడం తెలుసు, పిల్లల్ని గండం తెలుసు, నారు తోటలకు నీరు నాటడం కట్టడం నాకు తెలుసు, ఆ ధాన్యాన్ని పండించడం తెలుసు, తీసుకొచ్చి ఇంట్లో పోయడం తెలుసు, దాన్ని తినడం తెలుసు, అనుభవించడం తెలుసు. కానీ మనుషుని బ్రతుకునందు ఇంకా ఏదో ఉంది, క్షేమకరమైంది ఏదో నాకు. ఇదేది క్షేమకరమైంది కానే కాదు నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎవరయ్యా మనకు చెప్పే దిక్కు? ఆన్సర్ ఎవరిస్తారు? జవాబు ఎవరిస్తారు? సమాధానం ఎవరిస్తారు? ఎవరు అని అంటే, శబ్దేంద్ర ద్వారా ఈ కట్టుబడి పాలెంలో ఉన్నటువంటి ప్రజలందరూ వింటున్న మాట ఇది. ఇక్కడ చేరి ఉన్న మనం వింటున్న మాట ఇది. ఇది ఒకరికి సంబంధించిన మాట కాదు, ప్రపంచానికే సవాలు విసిరినటువంటి ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు జవాబు ఎవరిస్తారంటే, అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? సొలొమోనుకు తెలియకపోవచ్చు కానీ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయనే మృత్యుంజయుడు. ఆయనే సజీవుడైన దేవుడు. రక్తము చిందించిన వాడు, పాప పక్షాలను గావించిన వాడు, సర్వ మానవాళి పాప పరిహారార్థమై తన ప్రాణాన్ని పెట్టి తిరిగి 3వ దినమున లేచి మనకు సమాధానం చెప్తున్నాడు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. చీకటిలో ఉన్నాను, వెలుగులో నడిపించువాడా. అంధకారం ఆవరించింది, మరణం ఆవరించింది, నన్ను దాటించువాడా. ఎవరు అని అంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని ప్రపంచానికి సవాలు చేసి ఆహ్వానించిన మహా గొప్ప దేవుడు. రండి, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, అహములో ఉన్నా, అవిధేయతలో ఉన్నా, నాకు ఉందనుకున్నా కూడా ధనవంతుల్లాగా నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నీకు క్షేమకరమైంది ఎక్కడ ప్రపంచంలో దొరకదు, అది నా దగ్గరే దొరుకుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నా దగ్గరే దొరుకుతుంది. పాపాలకు ప్రాయశ్చిత్తం నా దగ్గరే దొరుకుతుంది. నెమ్మది లేకుండా కలవరపడి భయపడి నిందల అవమాన పాలై బలహీనత పాలై హాస్పిటల్ల పాలై ఎవరు పరామర్శించే దిక్కు లేకుండా అన్ని ఉన్నా ఏమీ లేనివాడుగా నువ్వు వేదన చెందుతున్నావేమో, నా ప్రభు దగ్గరకు వస్తే ఈ రాత్రి ఎక్కడున్నాను వింటున్న మాట ఖచ్చితంగా నీకు నెమ్మదినిస్తాడు. సిలువ విమోచన కార్యక్రమములో, సిలువ బలియాగములో, సిలువ త్యాగములో, యేసుక్రీస్తు యొక్క మరణములో నీకు సమస్తమైన కార్యాలకు, సమస్తమైన క్రియలకు జవాబుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడుద్దాం. జవాబుంది. జవాబు లేనివాడు కాదు, సమాధానం చెప్పలేనివాడు కాదు. అయ్యా, ఎంతవరకు నన్ను ప్రేమిస్తున్నావయ్యా అని మానవుడు
వేస్తే ఏమీ నోరు తెరవకుండా. దీని అర్థమైంది, 2 చేతులు చాపి తల వాల్చి చనిపోయినాడు. ఇదిరా నువ్వంటే సత్యంత ప్రేమ నాకు. నువ్వు నీకోసమే వచ్చా, నీకోసమే చచ్చిపోయా, నీకోసమే తిరిగి 3వ దినమున లేచినా. హల్లెలూయా. యేసుక్రీస్తు వచ్చింది సంఘ స్థాపన కొరకే, అనగా నీ కొరకు నా కొరకే. యేసుక్రీస్తు మరణించింది సంఘ స్థాపన కొరకే, నీ కొరకు నా కొరకే. యేసుక్రీస్తు పునరుద్ధరణ లేచింది నీ కొరకు నా కొరకే. యేసుక్రీస్తు 2వసారి రాబోతుంది కూడా నీ కొరకు నా కొరకే. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచొచ్చు కదా. ఆపండి అనేవారు కొట్టండి గట్టిగా చప్పట్లు. చలిపోవాల. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకు తెలుసా అంటే మాకు తెలీదా. ఎవరు చెప్తారయ్య అంటే దేవుడే చెప్తున్న మాట. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. రాజుల కంటే, మేధావుల కంటే, తత్వవేత్తల కంటే, శాస్త్రవేత్తల కంటే గొప్పవాడు ఇక్కడ ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఏమంటున్నాడు, ఏది మానవుని బ్రతుకుల క్షేమం అంటే నేను చెప్తాను అన్నాడు. ఏం చెప్పాడు చూద్దాం రండి. ఏం చెప్పాడు చూద్దాం. మీకా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. మీకా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ఏది మానవుని జీవితంలో అది క్షేమకరమైంది, ఎట్లా బాగుంటాడు మనిషి, అది చదివిన తర్వాత నేను మీ చేత ఒక ప్రాక్టికల్ చేయిస్తా. యాకోబు సంతతి వారిని చూడండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇది 4000 సంవత్సరాల చరిత్ర. యేసుక్రీస్తు కంటే ముందు 4000 సంవత్సరాల చరిత్ర. యెహోవా దీర్ఘశాంతం ఏమన్నా తగ్గిపోయిందా? వినాలి, వినాలి. యథార్థముగా ప్రవర్తించు వారికి నా మాటలు క్షేమకరములు. ఆమేన్, హల్లెలూయా. ఏది మానవుని బ్రతుకులో మనిషికి క్షేమాన్ని కలుగు చేస్తుందా అని మనం ప్రశ్న వేసుకుంటా వస్తే మహారాజు చెప్పలేకపోయాడు, జ్ఞానులు చెప్పలేకపోయారు, శాస్త్రవేత్తలు చెప్పలేకపోయారు, తత్వవేత్తలు చెప్పలేకపోయారు, నాస్తికులకు అసలే తెలియదు, భక్తులు అని చెప్పుకున్న వాళ్ళకి ఎవరికి తెలియదు. ఎవడు మనకు సమాధానం చెప్తున్నాడంటే, అయ్యా నువ్వు క్షేమంగా ఉండాలంటే యథార్థముగా ప్రవర్తిస్తే, నా మాట వింటే నువ్వు తరాలు క్షేమంగా ఉంటాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మీ పక్కన చెయ్యి పట్టుకుని ఒక మాట మాట్లాడండి. దేవా ఇక్కడ క్షేమంగా ఉండాలి, నీ దగ్గర క్షేమంగా రావాలి. అంటే ఏం చేయాలి? ప్రవర్తించాలా. ఇంకా దేవుని మాటలు మనము వినాలా, ఆ మాటల ప్రకారము బ్రతకాలా. దేవుని మాట వినాలా, గ్రహించాలా, అంగీకరించాలా, అమలు పరచాలా. ఈ 4 చెప్పండి మీరు. దేవుని మాట వినాలి, అంగీకరించాలి, గ్రహించాలి, అమలు పరచాలి. మళ్ళీ చెప్పండి, ముగించుకుందాం. ఏందో గుంపులో కాదు చెప్పండి. మీ నోటు పలికించడం ఆశీర్వాదకరం, అందుకే చెప్తున్నా. దేవుని మాట వినాలి, అంగీకరించాలి, గ్రహించాలి, అమలు పరచాలి. మేము గమ్మకుంటాం దైవజనులందరూ, మీరు చెప్పండి. అందరితో పాటు చెప్పేస్తున్నారు. 1 2 3 అంటే చెప్పండి. దేవుని మాట వినాలి, అంగీకరించాలి, గ్రహించాలి, ఆ మాటలు గ్రహించిన అమలు పరచాలి. అప్పుడే నువ్వు, నీ కుటుంబం, నీ బిడ్డల తరాలు క్షేమంగా ఉంటారు, భూమి మీద క్షేమంగా ఉంటారు, తండ్రి దగ్గరికి క్షేమంగా వెళ్తారు. ఏమండి, యేసుక్రీస్తు నమ్మిన తర్వాత శ్రమలు వస్తాయి, కష్టాలు ఎవరు చెప్పారు నీకు? అందరికీ ఉన్నవే ఉంటాయి, కానీ నీకు ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ ఉంటుంది. అందరికీ ఉన్నట్టే ఉంటాయి, కానీ ఒక ధైర్యం ఉంటుంది. అందరికీ ఉన్నట్టే ఉంటాయి, కానీ నీకు ఒక జవాబు ఉంది. అందరికీ ఉన్నట్టే ఉంటాయి, కానీ నీకు ఒక అద్భుతమైనటువంటి సోర్స్ ఉంది. ఏమిటది? యేసుక్రీస్తు కల్వరి శిలువ బలియాగం. ఆ కార్యక్రమంలో నీ ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. బాగలేవా? ఇల్లు లేదా? పాపంలో ఉన్నావా? రోగంతో ఉన్నావా? అహంతో ఉన్నారా? అవిధేయతతో ఉన్నారా? అవిశ్వాసంతో ఉన్నారా? జ్ఞానం లేదా? ఎటు పోవాలో తెలీదా? ఏం చేయాలో తెలీదా? అబ్బా ఏదో మతలబులో ఉన్నావా? కలవరపడుతూ ఉన్నావా? భయపడుతూ ఉన్నావా? రా, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు గొలగతా కొండపైన నీ కొరకు చచ్చిపోయినాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ రక్తం వచ్చి నీకు జ్ఞానం నేర్పుతుంది.
వచ్చి నీకు విధేయత నేర్పుతుంది, ఆ రక్తం వచ్చి వివేకాన్ని ఇస్తుంది, ఆ రక్తం వచ్చి జ్ఞానాన్ని పెంచుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఇక్కడ క్షేమంగా ఉండాలి ప్రభువా. ఈ మాట పలికితేనే బాగుంటుంది, లేకపోతే లేదు. ప్రభువా ఇటు చూడండి, దేవా నా తిక్కు కాదు, దేవా చూడండి. ఇప్పుడైనా కనపడతాడు తల్లే. ఎప్పుడు సెల్లు లేదు, కిందికే కదా చూసేది. పంది అంట కిందికే చూస్తుందంట. దాన్ని కోసేటప్పుడు అంటే ఎల్లెలకల బండేసి కోసేది, అప్పుడు చూస్తుంది ఆకాశం. మనమేం మనుషులు తిరగచ్చు మన మేడ. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ప్రభా యేసయ్యా మేము ఇక్కడ క్షేమంగా ఉండాలి, నీ దగ్గరికి క్షేమంగా రావాలి. చింతపడతావు. ఒక గొప్ప దైవజనుడు ఒక మాట అన్నాడు, రేయ్ ఎవరింట్లోనైనా సమస్య తర్వాత సమస్య వస్తుందంటే, భక్తి కోల్పోతున్నారంటే మీది కాదు ప్రాబ్లం, మీరు చింతపడుతున్నారే, ఆ చింతను తిని వాడు పెద్దోడై నిన్ను బలహీనపరుస్తున్నాడు. వాడు మీ ఇంట్లో పెద్దోడు పెరిగిపోతున్నాడు. నువ్వెంత దిగులు పడితే వాడు అంత పెరిగిపోతాడు. నువ్వెంత చింతపడితే అపవాదం అంత పెరిగిపోతాడు. నువ్వెంత కుమిలిపోతే వాడు అంత పెద్దోడు అవుతాడు. ఇక నీ జీవితంలో ప్రభు వైపు తిరిగే పనే లేదు. ఇక నువ్వే కారణం. బికాస్ ఆఫ్ యూ. నీ చింత, నీ దిగులు, నీ బాధ, నీ కలవరము, నీ భయమే వాడిని పెద్దోడిని చేస్తుంది. నీ ఇంట్లో వాడు మూలనుంటాడు, ఆ మూలకు వస్తాడు, కాలు ఎరగొడతాడు, చెయ్యి ఎరగొడతాడు, అవమానాన్ని తెస్తాడు. యాడికాడికో ఆ కంపలోకి దూరాడంటే అన్నం, ముళ్ళ చెట్లలోకి దూరాడంట, అయినా ఏం తీసుకోలేదంట. దేవుని కృప కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును, యేసుక్రీస్తు ప్రభు నీతో ఉన్నాడు అంటే నువ్వు ఎప్పుడు చిరునవ్వుతో బతుకుతావు అంతే. నాకు ఆపరేషన్ చేస్తున్నారు, 3 ఆపరేషన్లు, కాలు, ఈ చెయ్యి, ఈ మడికట్టు కోస్తున్నారు బద్దలు గద్దలుగా. లోపల స్టీల్ సామాన్లు పెట్టారు అన్నీ. అయినా కూడా ఆపరేషన్ థియేటర్లో ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అని పాట పాడుతున్నా. నాతో పాటు నాకు అక్కడ డాక్టర్లతో పాటు ఆపరేషన్ థియేటర్లో అందించే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు నా పాట కలిపి పాడారు. ఏందన్నా, నీకు హార్ట్ పల్స్ పెట్టాం, పల్స్ ఇక్కడ పెడతారు కదా ఏలికి, అది పెట్టాం. అస్సలు గుండె మామూలు నార్మల్గానే ఉంటుంది అంతే. ఈ బీపీ కూడా పెరగట్లేదు. అంటే నేను ప్రభువుని ఆనందిస్తున్నా. మీరు చేయాల్సిన పని మీరు చేసుకోండి అన్న. మీరైతే మళ్ళీ తీసుకుపోవడం లోపలికి, భయపడి కలవరపడే భయం వచ్చి ఆపరేషన్ అంటేనే గడగడ వణికిపోవడం, బీపీ పెరిగిపోవడం. మా ఈరోజు కాదు రేపు చేర్చబోంటాడు. నాకెవరున్నారు? నేను ప్రకటిస్తున్నవాడు దమ్ము కలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్నవాడు రోషం కలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్నవాడు సర్వశక్తి గల దేవుడు. అన్ని సందర్భాలు ఆయనకు తెలుసు, అన్ని పరిస్థితులకు సహకారాన్ని అందించడము ఆయనకు తెలుసు. ఈజ్ ఏబుల్ గాడ్. హల్లెలూయా. ఆయన సమర్థవంతమైన దేవుడు. ఆయనకు మించిన వాడు భూలోకంలో ఎవడున్నాడు? చివరికి ఎవరైనా ఆయన పాదాల దగ్గరికి రావాల్సింది. ముందొచ్చిన వాళ్ళం జ్ఞానవంతులం, వెనక వచ్చినా రాకపోయినా ఇంకా వాళ్ళు మూర్ఖులే. ఇది స్టేట్మెంట్. స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లించండి. ప్రభువా, ఈ భూలోకములో ఏమన్నా లేకున్నా నీ జ్ఞానం ఉందయ్యా. నీ యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. నిజంగా నాకు జ్ఞానం ఇచ్చినందుకు వందనాలయ్యా. నిన్ను తెలుసుకునే కృపణించినందుకు వందనాలయ్యా. మందిరానికి వెళ్ళే కృపణించినందుకు వందనాలయ్యా. వాక్యం వినడానికి కృపణించినందుకు వందనాలయ్యా. యేసయ్యా అని నోరారా పిలిచినందుకు వందనాలయ్యా. నిజం చెప్పండి, యేసయ్యా అని పిలవటానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలయ్యా. ధన్యత కాదా ఇది? దిస్ ఈజ్ వెరీ ప్రివిలైజ్డ్. ఆమె ఇది చాలా ధన్యకరమైన జీవితం అన్నది. మీరు అనుకోవచ్చు, కొంపలేదే, గొడ్డు లేదే, వాళ్ళకు ఉన్నట్టుగా నాకు లేదే, అయ్యో నాకు ఆరోగ్యం లేదే. భయపడద్దు. నీకు అన్నిటికీ మించిన వాడు పరలోకములో తండ్రి కుడి పార్శ్వం ఎదురు చూస్తుంది నీ కోసం. భయపడద్దు. ఆయన ఎదురు చూస్తున్నాడు, సింహాసనం సిద్ధపరచబడి. ఇక్కడ ఏమి లేదో అక్కడ సమస్తం ఇవ్వటానికి ఉన్నాడు. ఇక్కడ ఏం కోల్పోయావో అక్కడ డబ్బులు ఇవ్వటానికి ఉన్నాడు నా దేవుడు. నువ్వెందుకు భయపడతావు? ఎవరన్నా పోగొట్టుకున్నావా? ఎక్కడైనా జారిపోయిందా? నీ అనుకున్న వారిని, ఆత్మీయులను, కన్నబిడ్డలను ఎక్కడైనా నువ్వు పోగొట్టుకున్నావా? దిగులు, బాధ, చింత నీ జీవితంలో వచ్చిందా? ఎందుకో అభద్రతా భావం, ఎందుకో లోన్లీనెస్, ఒంటరితనం ఏమైనా ఏలుబడి చేస్తుందేమో. వాడు పెరిగిపోతాడు. జాగ్రత్త, వాడిని పెంచొద్దు.
హల్లెలూయా. వాడిని పెంచొద్దు మన ఇంట్లో. అసలు మన ఒంట్లో కానీ మన ఇంట్లో కానీ మన పరిసర ప్రాంతాల్లో కానీ మనం రావడానికి వీలు లేకుండా కదా యేసు రక్తం చల్లుతాం. అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉంటాం డైలీ. మరి నువ్వెందుకు వాడిని ఆహ్వానించి ఊరికే దిగులు పడి చింతపడతా ఉంటావు? భయపడాల్సిన పని లేదు. అందరు చెప్పండి, నేను భయపడను అనండి. హల్లెలూయా. నేను భయపడను అనండి. పైనుంచి పడ్డానా, బెడ్ మంచం మీద పడ్డాను, అది పెద్ద స్ట్రాంగ్గా ఉంది బెడ్ మంచం, ఏమి ఇంతలా ఉంది, కాలు ఇరిగిపోయి దానిపైన యాలబడి ఇట్ట పడిపోయింది, కింద గబక్కన పడ్డాను, నా కాలు నేనే తీసుకొని ఇలాగ లాక్కొని పెట్టుకుందాం అనుకుంటే ఈ చెయ్యి వేస్తే 2 భాగాలు అయిపోయి కరక్ అని వెళ్ళిపోతుంది, రావట్లే ఇట్ట, ఈ నుంచి ఇట్టేది కదులుతుంది, 2 ముక్కలు అయిపోయింది కదా. ఏంది ఇది అయిపోయిందా, సరే స్తోత్రం అనుకొని ఇదే చేత్తో ఈ కాలు తీసుకొని ఇరిగిపోయిన దాంట్లో ఇలా 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 సెట్ చేసుకున్నా. మీరైతే వాళ్ళమ్మ వాళ్ళైనా ఇట్లా అన్నారా, చిన్నాడా పెద్దడా నాయనా ఎల్లయ్యా పుల్లయ్యా ఏందిరా పట్టించుకోరు. ఎవరు పట్టించుకోవాలి నిన్ను? తల్లి గర్భములో రూపింపబడినది మొదలుకొని నీవు నాకు ప్రాపకుడవై ఉంటివి, నన్ను చూసుకుని వాడవు నువ్వే. యెహోవా ఈరే అనండి అందరూ. యెహోవా ఈరే, నన్ను చూసుకొని వాడా, ముదిమి వచ్చు వరకు సంకన పెట్టుకొని నేను నిన్ను ఎత్తుకొని మురిపంగా చూసుకుంటానన్నాడు. ఏం ఫీల్ అవ్వద్దు, వృద్ధాప్యంలోకి వచ్చిన ఫీల్ అవ్వద్దు, ఎవరు చూసుకుంటారో మంచాన పడితే ఎవరు చూస్తారో అని భయపడాల్సిన పని లేదు. దావీదు అంటాడు, అయ్యా నా దినములు లెక్కించడం నాకు నేర్పయ్యా అంటాడు. నీకెందుకు భయము? భయపడాల్సిన పని లేదు. ముందుగానే ఆలోచించి దిగులు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముందుగానే ఆలోచించి దిగులు పడి ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాళ్ళు ముందే చచ్చిపోతున్నారు. ఇది తప్పు కదా. నిన్ను బతికించడానికి, నీకు క్షేమం ఇవ్వటానికి, నిన్ను ఆశీర్వదించడానికి ప్రభు పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. ఆ విషయం నువ్వు మర్చిపోతే ఎలాగా, దిగులు పడితే ఎలాగా? ఉన్నాడంటున్నావు ప్రభు, నీ బాధలేమో నువ్వు పడుతున్నావు. ఉన్నాడంటున్నావు ప్రభు, నీ భయాలేదో నీలో వేలుబడి చేస్తున్నాయి. ఎందుకు అపవాదిగాన్ని పెంచుతావు? ఎందుకు సాతానుగా నీ ఇంట్లో పెద్దోన్ని చేస్తావు? ఈ రోజు నుండి వాడు నీ చింతలో నుండి తొలగిపోవునుగాక. ఆమేన్, హల్లెలూయా. నీ దిగుల్లో నుండి, నీ ఆర్థిక పరిస్థితుల్లో నుండి, నీ పొలములో నుండి, నీ స్థలములో నుండి, నీ ఒంట్లో నుండి, నీ ఇంట్లో నుండి, నీ పరిచర్యలో నుండి వాడు తొలగిపోవునుగాక. ఆమేన్, హల్లెలూయా. 2025 వరకు అని పెంచి పెద్ద చేశారేమో, 2026లో ఈ కృతజ్ఞత కూడికలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏది మనుషులకు క్షేమకరమో నాకు తెలియదని రాజులు చెప్పినా కూడా యేసయ్య చెప్తున్న మాట, యథార్థంగా బతుకురా, నేను నీకు క్షేమాన్ని ఇస్తా. అందరినీ ప్రేమించు, అందరినీ సమానంగా చూడు, అందరినీ హక్కును చేర్చుకో, ఆపదలో ఉన్న వారిని ఆదుకో, ఖచ్చితంగా నేను నీకు క్షేమాన్ని కలుగజేస్తా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా ప్రవర్తించాలంట. ఈ పక్కనలో చేయబట్టుకోండి, మంచిగా ప్రవర్తిద్దాం మనం. చెప్పండి అందరూ, యథార్థంగా బతుకుదాం. నేను ఒక మాట అడుగుతా, చెప్తారా? ముగించేస్తున్నా. ఒక మాట, నేను అన్ని విషయాల్లో బాగున్నాను అయ్యగారు అని గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి. చెప్పండి చెప్పండి. యేసయ్యా, సరేలే మనసులోనే చెప్పుకోండి, బయటికి చెప్పు. యేసయ్యా, నేను అన్ని విషయాల్లో యథార్థంగా ఉండాలనుకుంటున్నా. ఉంటానయ్యానా? ఉండాలనుకుంటున్నావా? ఉంటున్నావా? ఉండాలనుకుంటున్నావా? ఉంటున్నావా? చెప్పండి చెప్పండి. ఉంటావా? ఉంటావా? అయ్యో ఇప్పుడే 40, 50, 60, 70 ఏళ్ళు వచ్చి ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళందరికీ ఇంకెప్పుడు వస్తుంది కదా? ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు నమ్మకంగా ఉంటాం మనం దేవుడికి? ఇక స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు ఏ స్థితిలో ఉన్నా మీరు ధన్యులు. ఈరోజు నేను చెప్తున్న దైవజనుడిగా, ఏ స్థితిలో ఉన్నా ఈరోజు మీరు చాలా ధన్యులు. ప్రభు మిమ్మల్ని ధైర్యపరిచాడని నమ్ముతున్నా. ఆమేన్. నువ్వు దేని గురించి కలవరపడద్దు, దేని గురించి చింతపడద్దు, దేని గురించి బాధపడద్దు. ఎవరు ఈ లోకంలో మనం చూసే దిక్కు లేరు. మనం కన్న బిడ్డలైనా, కట్టుకున్న వాళ్ళైనా ఎవరు కాదు. ఎవరికెవరో తెలియదు, ఎవరు ఎప్పుడు పోతున్నారో తెలియదు. ఇక్కడను అక్కడను శాశ్వతమైన చిరునామానిచ్చి కౌగిట్లో భద్రపరుచుకున్న ఆ గొప్ప దేవుడే మనకు దిక్కు. హల్లెలూయా.
హల్లెలూయా. కనుక ప్రభువా నువ్వే నా క్షేమాధారం. ఇందాక పాట పాడే కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు, మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు, ఇది తలంచుచు అనుక్షణము. గట్టిగా చెప్పండి కూడా పరవశించే వాళ్ళందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృతజ్ఞత కూడిక మన జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదకరం. ఏదైనా మీ జీవితంలో క్షేమాన్ని కలుగజేస్తుంది అని అంటే ఈ లోకంలో ఉన్న ఎవరికి తెలియని విషయం బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే ఖచ్చితంగా పరలోకమును విడిచి భూమికి తెచ్చిన వాడు తండ్రి కుడి పార్శ్వమున ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనగా రిక్తుడిగా దరిద్రుడిగా నిన్ను బాగు చేయడానికి పరమును విడిచి భూమికి తెచ్చిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే మన దిక్కు, మన క్షేమాధారం ఆయన చివరికి. హల్లెలూయా. ఆయన్నే వెంబడిద్దాం, ఆయన మాటలను పట్టుకొని బతుకుదాం, గమ్యస్థానం చేరదాం. అట్టి కృప ప్రభు మనకు, మన కుటుంబానికి, మనల్ని ఆహ్వానించిన కుటుంబానికి, సేవకులకు, పరిచర్యలకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. గట్టిగా చెప్పండి కొట్టి ప్రభుని కనపరుద్దాం. అవకాశం ఇచ్చిన సేవకులు, నాయకులు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి వర్తమానం ఇచ్చిన దైవ సేవకులు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటాను. ప్రతి ఒక్కరు తల వంచినట్లయితే, ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. మన హృదయం ఎలా ఉంది ఈరోజు ఒకసారి పరీక్షించుకుందాం. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఈ రోజు నుంచి దేవునితో, లోకంతో కాక దేవునితో మనం సావాసం చేద్దాం. దేవునితో సావాసం చేస్తే మన జీవితాలు ఎంత మేలుకరంగా ఉంటాయి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం తండ్రి. కృపలను దేవానికి స్తోత్రం కనుక చెప్తాను. నా జీవితంలో నూతనవి ఆహ్వానిస్తాను ప్రభు తండ్రి. శిఖర బఫర్ ఆంధ్రాస పరిశుద్ధాత్మ దేవానికే వందనాలు తండ్రి. నేను దీవెనకరంగా ఉండాలి ప్రభు తండ్రి. ఇన్ని దినాలు రాజప్రతండి చేతగాని వాడిగా నేను మిగిలిపోయిననేమో రాజప్రతండి. ఇది మొదలుకొని రాజప్రతండి ప్రతిదీ నా జీవితంలో మేలుకరమైన జీవితం నాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభుత్వం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో వాక్యం మన జీవితంలో నెరవేర్చలాగున మన మధ్యలో ఉన్న గిద్దెని బ్రదర్ ప్రార్థన చేస్తారు. దాని తర్వాత కళ్యాణ్ బ్రదర్ కూడా ప్రార్థన చేస్తారు. అలాగే మేము ఇప్పటి వరకు దీని దాసులు నిలబెట్టుకొని పరిశుద్ధాత్మదేవుడి కుటుంబానికి కావలసిన, అలాగే చేరువచ్చిన మనందరికీ పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు కనుక ఆయన వాక్యాన్ని వెంబడిస్తూ, వాక్యాన్ని అనుసరిస్తూ, వాక్యానుసారంగా జీవించడానికి ప్రభువా 2026 సంవత్సరం ఉన్నప్పుడు అటువంటి కృప మాకు దయచేయమని మనందరినీ ఇప్పటి వరకు మనందరితో ప్రభు మాట్లాడినాడు. అలాగే నీ చేతులు 2 ప్రభు తట్టు ఎత్తి ప్రభువా ఈ రాత్రి నాయన నీ దాసులు నిలబెట్టుకొని నాతో మాట్లాడిన విధానం బట్టి అందరం కలిసి దేని స్తోత్రాలు చెబుదాం. ప్రభువా ఈ 2000 ఏర్పాటు చేయబడే ఒక ప్రార్థన కూడిక దేవుడు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచారు. వారి జీవితంలో ప్రతి అబ్బాయి నుంచి ప్రభు తప్పించిన విధానాన్ని బట్టి మనం ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమగల మా తండ్రి, మా గొప్ప దేవా మీ స్తోత్రం నాయనా, మీ వందనాలు. ఈ రీతిగా నా ప్రభునైనా ఈ సాయంకాల సమయంలో ఈ గృహలో ఏర్పాటు చేయబడ్డ యొక్క నాయన ప్రార్థన కూడికను బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాను ప్రభా. మీ స్తోత్రం నాయనా, మీ వందనాలు ప్రభా. అలాగే నా ప్రభా ఈ సమయంలో నాయనా అయ్యా కోటేశ్వరరావు కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాము. వారి జీవితంలో మీరు చేసిన అయా గొప్ప కార్యాన్ని బట్టి నీ నామాన్ని అయా స్తుతిస్తున్నాను ప్రభా. మీ స్తోత్రం నాయన, మీ వందనాలు. అయ్యా వారి కుటుంబంలో వేలుబడి చేస్తున్న ప్రతి దుష్టుడి కార్యములు, ప్రతి చీకటి కార్యాలు, ప్రతి అంధకార శక్తులు, ప్రతి దురాత్మ శక్తులు కార్యములు, ప్రతి బలహీనత, ప్రతి రుగ్మత యేసు పరిశుద్ధమైన నామములో వాటి కార్యాలన్నీ బంధించమని నీ దాసునిగా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీ స్తోత్రాలు దేవా. అయ్యా నీ దేన దాసును నేను నిలబెట్టుకునైనా
మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాను ప్రభు, మీ స్తోత్రాలు. అలాగే నా ప్రభునైనా అయా నీ సమలో జ్ఞాపం చేస్తున్నాను. అల్లని జీవితంలో కూడా మీరు గొప్ప కార్యాన్ని మీరు జరిగించిన విధానాన్ని బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాను ప్రభు, మీ స్తోత్రం. నాయనా మీ కొందనాలు. ఈ రాత్రి నాయన చేరువచ్చిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను అయ్యా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు, మీ స్తోత్రం. అలాగే నాయన చేరువచ్చిన దైవజనులు అన్నయ్య వారు చేస్తున్న పరిచర్యలనైనా మీరు దీవించండి అయ్యా, మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు, మీ స్తోత్రాలు. అలాగే నా ప్రభునైనా ముందున్న పరిచర్య కోసం అయినా యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అలాగే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మాకు క్షేమము మీరే ప్రభువా. మీ సన్నిధిలోనే మాకు క్షేమం, మీ చేతిలోనే మాకు క్షేమం ప్రభువా. దేవా, మేము క్షేమంగా ఉండాలంటే యథార్థంగా ప్రవర్తించాలి, కల్మషం లేని జీవితం జీవించాలి. మాకు అలాంటి జీవితాన్ని అనుగ్రహించండి ప్రభువా. మేము యథార్థంగా జీవిస్తే వృద్ధాప్యం వరకు, మరణం వరకు మీరు మమ్మల్ని క్షేమంగా ఉంచుతానని చెప్పారు. మా నిద్రల్లో కూడా మాకు క్షేమం ఇస్తానని చెప్పారు. బయటికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు క్షేమం ఇస్తానని చెప్పారు. నీ పిల్లలకు క్షేమం ఇస్తానని చెప్పారు. బాధలలో దుఃఖములో క్షేమం ఇస్తానని చెప్పారు. మీరు బ్రతుకు దినములన్నిట నా కృపా క్షేమములే మీ వెంట ఉంటాయని చెప్పారు. యెహోవా తన ప్రజలను కాపాడువాడు, క్షేమమునిచ్చేవాడని మా అందరితో మీరు అనిలయ్య గారి ద్వారా మాట్లాడినందుకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ రోజు నుంచి మేము యథార్థంగా బ్రతికి సర్వ సంపదలు మీ దగ్గర నుంచి, క్షేమము మీ దగ్గర నుంచి పొందుకునే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ లాగానే ఉండండి. వరమ్మ గారు, కోటేశ్వరరావు గారు ముందుకు వస్తే మన మధ్యలో ఉన్న దైవ సేవకులు ఏసత్వం అయ్య గారు వారి కుటుంబం గురించి ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వారు మరి వచ్చారు నిన్న 2వ తారీఖు 3వ తారీఖు దావగూడూరులో మరి సంఘ క్షేమాభివృద్ధి కూడికలు జరిగాయి. ఆ తర్వాత రాత్రి అనుకోకుండా వారికి ఫోన్ రావడం, ఆ తర్వాత నాతో చెప్పినప్పుడు మీరు వెళ్ళి ఒకవేళ మీ పోస్ట్ పోన్ అయ్యే పని అయితే వరమ్మ గారు, కోడిస గారు ఒప్పుకుంటే ఇంకొక డేట్కి మార్చుకోండి, ఒకవేళ వారు అంగీకరించకపోతే ఈ డేట్కి పెట్టమంటే మీ తరఫున మేము వెళ్తామని చెప్పనే మాట వారితో చెప్పడం జరిగింది. రాత్రి వారు వచ్చి వరమ్మ గారితో, కోడిస గారితో మాట్లాడారు. వారు అన్నారు, మేమంతా సిద్ధపడ్డామయ్యా, మరి ఇంకోసారి పెట్టుకుందామని మీతో కలిసి మరి మిగతా మన వారందరూ కూడా వస్తే ఈ కూడిక ఏర్పాటు చేసుకుంటామన్నారు. ఆ కారణ చేత మేమందరం కూడా ఇక్కడ ఈరోజు రావడం జరిగింది. దీనికి ముందుగా ఒక మాట చెప్పాలా. ఇక్కడ ఈ కూటము, ఇక్కడ మేమందరం సమకూడడానికి ఉన్న ప్రధానమైన కారణం, మొదట మా మినిస్ట్రీని ఆహ్వానించి ఇక్కడ పరిచయం చేసింది వరమ్మ గారు, కోటేశ్వర గారు. అయితే మేము ఇక్కడ రావడానికి ఉన్న ప్రధానంగా మేము ఎరిగిన వారు, మమ్మల్ని ఆహ్వానించిన వారు వారే. ఆ తర్వాత మిగతా వారంతా కూడా పరిచయాలు అయ్యారు. అందరితో మాకు సంబంధం, అందరూ కూడా ప్రేమించే మనసు కలిగిన వాళ్ళే ఇక్కడ ఈ కట్టుబడి పనుల్లో ఉన్నటువంటి మరి మందిరంలో మరి ఆరాధన చేసేవారంతా కూడాను. కానీ ఎవరు కూడా తక్కువ కాదు, ఎవరు ప్రేమ లేని వారు కాదు, కానీ అందరూ ప్రేమించగలిగే మంచి మనసు కలిగిన వారే. అయితే ఈరోజు మా ప్రియులు డైరెక్టర్ గారు వచ్చి వరమ్మ గారితో, కోటేశ్వర గారితో, అలాగే ఇక్కడ మా పెద్దలైన అటువంటి వారి సంఘంలో పెద్దలతో కూడా మేము మాట్లాడి, నేను వారు మా సేవకులతో కూడా కలిసి వచ్చి మాట్లాడి మరి కూడా కొంచెం డిఫరెంట్గా చేద్దాం అన్నట్టుగా ఆలోచించాము. ఎందుకు అనుకోకుండా వారికి రావడం చేత వారు వెళ్ళవలసి వచ్చింది. రాత్రి 12 గంటలకు వారు రాత్రి వెళ్ళారు పాపం. మరి ఇంకోసారి దేవుని చిత్తమైతే ఒకటి ఏదేమైనా దేవుని సంకల్పం చొప్పున మాత్రమే ఇక్కడ పరిచర్య ప్రారంభించబడ్డది. అందుచేత అందరమును కూడా కలిసి, అందరికీ దేవుడు అయిన వారు ఒక్కరే, ఎంతో ఎక్కువ మంది మనకు లేరు, దేవుడు ఒక్కడే, మనమందరం కూడా ఆయన బిడలం కనుక అందరం కూడా కలిసి ప్రభువును ఆరాధించే
అనుభవంలోనికి వెళ్ళడానికి మనమందరం కలిసికట్టుగా ఈ పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళాలి. రక్షింపడ్డాం మనం ముందుగా, మనం వెళుతున్నాం. రక్షింపడం వల్ల వెనక చాలామంది ఉన్నారు. వారందరికీ మనం మాదిరిగా ఉండాలి. మన ప్రేమ చూపించాలా, మన సహనాన్ని చూపించాలా, మన ఓర్పును చూపించాలా. వీరి ద్వారా వారు చాలామందిని ప్రభు దగ్గరికి ఆకర్షించేటువంటి ఆ పని చేయాల్సిన బాధ్యత రక్షింపబడ్డ మనది. కనుక ఈ విషయంలో మనందరూ కూడా కలిసి ఈ పరిచయం ముందుకు తీసుకెళ్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. రండి, ముందుకు రండి. మహోన్నతుడా, జీవం కలిగిన మా యేసయ్య, ఘనుడా, గొప్ప దేవుడా, మీ శ్రేష్టమైన అద్భుతమైన అపార కనికరము కలిగిన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. మీరెంతైనా ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. నా ఎదురు వచ్చువారిని నేను ఏ మాత్రము త్రోసి వెయ్యను అని సెలవించిన మాట తప్పని దేవుడు. ప్రయాసపడి భారమును మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదురు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగించుతానని ఆహ్వానిస్తున్న దేవుడుగా మీరు ఉన్నారు. అవును ప్రభా, స్వస్థపరిచే దేవుడు మీరు, తోడు ఉండగలిగిన దేవుడు మీరు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడుగా ఉంటానని అయ్యా వాగ్దానం చేసి నమ్మదగిన దేవుడు తండ్రి. మా ప్రియులు కోటేశ్వర గారు వారు ప్రయాణంలో వారి వీకలు ప్రయాణం చేస్తుంటారు, అనేక పనులు తిరుగుతూ ఉంటారు దేవా. ఆ క్రమంలో ప్రభా వాహనాన్ని చూడండి నిలిపి నిలబడే వారికి వేరొక వాహనం వచ్చి తరగడం చేత వారు పడిపోవడము, అయితే నాయన మరణము తప్పించుట యెహోవా వశము అని మీ లేఖనాలు సెలవిస్తుండగా ఈ అద్భుతమైన కార్యాన్ని వారి పట్ల స్థిరపరిచి మన తిరిగి ఆయుష్ని ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఏ అవరోధం ఏ విధమైన కుంటితనము లేకుండా మన తిరిగి ఆయుష్ని పొడిగింపు చేశాయి మా మధ్యకి తీసుకొచ్చి మీకు వందనాలు ఆయన. కనుక మీ కృపలో వారిని బలపరచండి. వారు పూర్వములు ఏ కార్యాలైతే మీ మందిర పరిచర్యలు చేశారో, ఏ పని కొరకు పురిగొల్పబడ్డారో, ఏ పని వారు చేశారో అవి మీరు కృపతో జ్ఞాపకం చేసుకున్నారు. కనుక మాత్రమే వారు జీవం కలిగి ఈరోజు ఉన్నారని నమ్మి ప్రార్థన చేస్తూ ఉన్నాను. దీవించండి, ఆశీర్వదించండి దేవా. మీరు ఆకారం అది సమీపంగా ఉంది, ఇప్పుడు తెలియదయ్యా. ఈ లోకంలో మేము ఉన్నప్పుడు అయినా మీకు అవిధేయంగా మీకు విరోధంగా అయ్యా లోకంలో ఆలోచనలు ప్రభా అవేమీ కూడా మనసుకు తెచ్చుకోకుండా మీ నమ్మకమైన పరిచయలు కొనసాగుతూ వారు దీవించడం సాధించేయండి. వారు ఇవే కాదు, వారికి 2 కుమారులు ఇచ్చారు, కోడళ్ళు, మనవ సంతతి. వారు ఏ ఉద్యోగాలు, ఏ పనులు, ఏ వ్యాపారాలు వారు చేస్తున్నారు. వారి వ్యాపారాలు వృద్ధిపరిచి క్షేమాన్ని మరి వేడుకుంటూ ఉన్నాను. కుటుంబాన్ని మేలు చేయండి, ఆశీర్వాదించండి. స్థానిక సంఘాన్ని, సంఘంలో ఉన్న సభ్యులు ప్రతి వారిని పేరు వరుసన దీవిస్తూ ఆశీర్వాదిస్తూ మీ ప్రేమలో వర్ధలింపు చేయమని వేడుకుంటున్నాం. అలాగే కట్టుబడి వాళ్ళ గ్రామం ప్రతి కుటుంబమును దీవించండి, ఆశీర్వదించండి. రైతులు వేసుకున్న పంట ఫలసాయము వారి గృహాలు క్షేమంగా చేరునట్లుగా సహాయం చేయండి. మీ ఆశీర్వాదాల చేత వారందరినీ నింపుతూ ఐక్యపరచండి, సమాధానపరచండి. ఈ విరోధాలు, భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా అయినా ఈ పరిచయం ముందుకు తీసుకెళ్ళినట్టుగా మీ సహాయం నేను కోరుకుంటూ ఉన్నా. తోడు ఉండి బలపరచండి అయ్యా. ఇక్కడ సంఘాన్ని అయ్యా ప్రత్యేకమైన అనేక ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చారు ఇక్కడికి. వారందరిని బట్టి మీ స్థితి చెల్లిస్తున్నానయ్యా. వారి కుటుంబాల బిడ్డల పరిచయం దీవించండి. అలాగే వారి బంధువులు, రక్త సంబంధులు, శ్రేయోభిలాషులు ఎంతైతే ఉన్నారో వారందరి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే రివ్యూషన్ పనిచేస్తున్న దైవ సేవలు, బిడ్డల సంఘాలు, పరిచయలు కుటుంబాలను బట్టి అంత మాత్రమే కాక మా డైరెక్టర్ అమ్మగారి బిడ్డ కుటుంబాన్ని బట్టి వారి పరిచయాన్ని బట్టి మీకు స్థితి చెల్లిస్తూ ఈ కోడికి ఎంతవరకు ఆసక్తి మీకు స్థితి చెల్లిస్తూ వాక్యం వచ్చి దాస్తుంది ఆయన బలపరిచి మంచి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మీ బలపగా వాడుకుంటున్న మీ స్థితిస్తూ మేము ఐకమత్యం కలిగి సమాధానం కలిగి ప్రేమ కలిగిన ఆయన ఈ పరిచయం ముందు తీసుకెళ్ళడానికి మేమందరం పురికొల్పబడి అద్భుతమైన కార్యాలను చేయటకు ఒక్కొక్కరిని స్థిరపరిచి మీ పని మాత్రంగా వాడుకుంటారు అని నమ్మి స్థితిస్తూ సంఘంలో ప్రతి కుటుంబాన్ని, గ్రామానికి ప్రతి కుటుంబాన్ని రక్షించి దీవించి ఆశీర్వాదించమని యేసు క్రీస్తు వారి శ్రేష్ఠ నామములో అడిగి ప్రార్థించి పెట్టుకుంటూ
పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును, మరి ముఖ్యంగా ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించబడి ఈరోజు సజీవుడుగా మా మధ్యలో ఉన్నటువంటి కోటేశ్వర గారికి, వారి సత్యమణి కుమారులు కోడలు మనస్వతకి, అలాగే రూబిన్ మిషన్ పరిశీలన దైవసేవ బిడ్డ సంఘాల పరిచయాలు కుటుంబాలకును, స్థానిక సంఘానికి, ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబములకు, అయ్యా ఈ ప్రాంతాల పరిచయ ఆయా ప్రాంతాల పరిచయ దైవసేవలు వారి పరిచర్యలకు ప్రభు రాకడ వరకు సదాకాలము తోడు ఉండి నడిపించును కాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. కోట ముగించబడింది. స్థానిక సంఘాప గారు మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కూడికి ఇంత మంచిగా జరగటానికి కారణమైన దేవునికి, అలాగనే రూబీ మినిస్ట్రీ డైరెక్టర్ అయిన డేవిడ్ పల్లయ్య గారికి వారు ఉదయకాలం ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అయ్యా నా తరఫు నుంచి వాళ్ళకి హృదయపూర్వకంగా వందనాలు చెప్పమని చెప్పి వారి కుటుంబం గురించి ప్రార్థన చేస్తామని చెప్పారు. అలాగనే మనల్ని ప్రేమించి వచ్చిన ప్రెసిడెంట్ యేసరత్మయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. అలాగనే నా తోటి దైవ సేవకులందరికీ కూడా పేరు పేరున వాళ్ళందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తాం. మీకు కూడా వందనాలు చేస్తాం. వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అలాగనే మా పరిచయం ఇంకా దేవునిలో బలంగా ఈ ప్రాంతం అంతా వాడబడాలని చెప్పేసి ప్రార్థన చేయమని ప్రతి ఒక్కరిని అందరికీ వందనాలు.